దేవునికి స్తోత్రములు. నాటి వాక్యాంశము యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేసిందని దేవుని వాక్యంలో లూకా సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుని సేవకుని యొక్క వందన వచనం వినగానే మన ఆత్మ సంతోషించాలి, గంతులు వేసేటువంటి అనుభవం ఉండాలి. దైవ సేవకుడైనటువంటి పేతురు యొక్క స్వరం విన్నటువంటి చిన్నది అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో సంతోషం చేత తలుపు తీయకుండా లోపలికి వెళ్ళి అక్కడున్న వారికి ప్రార్థించే వారందరికీ చెప్పింది పేతురు గారు ఉన్నారని. స్తోత్రం. హల్లెలూయా. ఆమెలో ఒక సంతోషం. ఏ విధంగా మరియ వందన వచనం వినగానే ఎలిజబెత్తులో సంతోషం కలిగిందో, అలాగే పేతురు యొక్క పిలుపు విని ఆ రోదే అనేటువంటి ఆ చిన్నదానిలో స్పందన సంతోషం కలిగిందో, ఈ శాంతి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాల్లో దైవజనుల యొక్క స్వరం, వాక్య స్వరం, వారి ద్వారా దైవస్వరం వింటున్నప్పుడు దేవుని బిడ్డలైన మీరు ఎంతగానో సంతోషించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పారు, నేను పెళ్లి కుమారుణ్ణి కాదండి. శిష్యులారా స్పష్టంగా తెలుసుకోండి, ఐఎమ్ నాట్ ఏ బ్రైడ్ గ్రూమ్. అలాగే నేను ఐఎమ్ ఏ బ్రైడ్ అని కూడా అనలేదు. నేను పెళ్లి కుమారుణ్ణి కాదు, లేకపోతే పెళ్లి కుమార్తెను కూడా కాదు. బట్ నేనేంటో తెలుసా, నేనేంటో నాకు తెలియదు అని కాదనలేదు. ఆయన అన్నమాట, నేను పెళ్లి కుమారుని యొక్క స్నేహితుణ్ణి. ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. నేనేం చేస్తానో తెలుసా, పెళ్లి కుమారుని స్వరము విని సంతోషిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ సంతోషించింది. పేతురు యొక్క వందన వచనం వినగానే రోదే సంతోషించింది. యేసు ప్రభు యొక్క వందన వచనం, యేసు ప్రభు యొక్క మాటలు, యేసు ప్రభు యొక్క వచనం వినగానే, యేసు ప్రభు యొక్క వాక్యం వినగానే బాప్తిసం ఇచ్చి యోహాను సంతోషించాడు. ఒకరి మాటలు మరొకరికి సంతోషాన్ని కలిగిస్తాయి. దైవజనుల మాటలు దేవుని బిడ్డలకి సంతోషాన్ని కలిగించాలి. ఆత్మీయ తండ్రి యొక్క మాటలు ఆత్మీయ కుమారులు కుమార్తెలకు సంతోషాన్ని కలిగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఏంటో, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటో, చెప్పండి వింటాము అనే ధోరణిలో కాకుండా ప్రార్థనాపూర్వకంగా మీరు ఆలోచించి దైవజనుల యొక్క మాటలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎలా స్పందన ఉండాలని మాత్రం కాదు నేను చెప్పడం. మీ దైవజనులు మీకు బోధిస్తున్నప్పుడు, ఆదివారం మీ సంఘంలో వారు మీకు బోధిస్తున్నప్పుడు, శుక్రవారం ఉపవాస కూడికలోనో, శనివారం సిద్ధపాటు లేదా కనిపెట్టు కూడికలోనో, లేదా వారి మధ్యలో బైబిల్ స్టడీల్లోనో, లేకపోతే వేరు సమయాల్లో వారు మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు స్పందన లేనివారిగా కాకుండా స్పందించేవారిగా. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పేతురు యొక్క వాక్యము విన్న వారందరూ సంతోషంగా దేవుని వాక్యాన్ని స్వీకరించారని రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. దోస్ హూ గ్లాడ్లీ రిసీవ్డ్ హిస్ వర్డ్. పేతురుకు దేవుడు అనుగ్రహించిన మాటని, పేతురుకు పెంతెకోస్తు దినాన దేవుడు అనుగ్రహించిన మాటని, అపోస్టలిక్ వర్డ్ని వాళ్ళు ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు. స్తోత్రం. ఇంకా చెప్పాలి, ఇంకా చెప్తే బాగుండు, అప్పుడే ముగించేశాడా అన్నట్టుగా ఎక్సైట్మెంట్తో మొట్టమొదటి ప్రసంగం, పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగం, ఆ మొట్టమొదటి ప్రసంగమే కాదు, చివరి ప్రసంగం వరకు కూడా మన మాటలు వినువారికి క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. ఏదో పిచ్చి మాటలు, వెర్రి మాటలు, ఏదో ఆవేశానికి ఉద్రేకానికి గురే ఏదో చెప్పడం కాదు, ఆత్మ అందించేటువంటి మాటలు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఏదో 50 రెఫరెన్స్లు 100 రెఫరెన్సులు చెప్పి ఏదో కన్ఫ్యూజ్ చేసి కట్టుకథలు పిట్టకథలు చెప్పడం కాదు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం. తిరస్కరించబడిన వాటి గురించి ఆలోచించాం.
తిరస్కరించబడకుండా ఉన్నది మాత్రం చిన్నవాని దగ్గర ఉన్నట్టు రొట్టెలు. అవి స్వీకరించబడ్డాయి, అంగీకరించబడ్డాయి, అవి యాక్సెప్ట్ చేయబడ్డాయి. చిన్నవాని గిఫ్ట్, చిన్నవాని బహుమానం, ఆ బాలుని యొక్క బహుమానాన్ని భగవంతుని కుమారుడైనటువంటి భగవత్పుత్రుడైనటువంటి యేసు స్వీకరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నా అర్పణను నేను అంగీకరించే వాటిని, నీ నా బలిని దేవుడు అంగీకరించాలి. స్తోత్రం, హల్లెలూయా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారములగునుగాక అని కీర్తనాకారుడు అన్నాడు. అవి కూడా, మన మాటలు కూడా, మన ఆలోచనలు, ఇవన్నీ ఆయనకు అంగీకారంగా మారాలి. ఆయనకు అయిష్టంగానూ ఆయనకు అసహ్యంగానూ మారడానికి వీల్లేదు. స్తోత్రం. మనం చిన్న మాటే ఆలోచించాం. యేసు ఆ రొట్టెలు తీసుకొని, లేకపోతే ఆ రొట్టెను తీసుకొని, హీ టుక్ ద బ్రెడ్ ఆర్ హీ టుక్ ద లోవ్స్, తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. స్తోత్రం. ప్రతి సందర్భంలో మన హృదయంలో కృతజ్ఞత పొంగి రావాలి. we should be filled with gratitude. దేవుడు ఈ టీవీ కార్యక్రమం నాకు ఇచ్చాడే, ఈ లోకల్ టీవీలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడని నేను దేవునిలో సంతోషిస్తున్నాను. ఏముంది, లోకల్ ఛానలే కదా అని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. శాటిలైట్ ఛానల్కి వెళ్తేనే పాపులర్ అవుతాం కదా అనే ఆలోచన నాకు లేదు. స్తోత్రం. పాపులారిటీ ఇక్కడ విషయం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ, మీరేముంది లోకల్ టీవీలో ఇస్తారు కదా, మేము శాటిలైట్లో ఇచ్చేవాళ్ళం అండి, మాకు ఖర్చు ఎక్కువ అని. సరే మంచిదా సార్, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఖర్చు పెడుతున్నారు, మేము అంత పెద్దవాళ్ళం కాదు అని చెప్పి నేను. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇంకా శాటిలైట్ అయినా ఒకటే, ఇంచుమించు లోకల్ టీవీ అయినా ఒకటే. ఒకప్పుడు ఒక జిల్లాకు మాత్రమే పరిమితమైన లోకల్ టీవీ కార్యక్రమాలు. స్తోత్రం. ఆ శాటిలైట్ టీవీలో పెద్ద పెద్ద ఛానల్స్లో చెప్పేటువంటి వాళ్ళు, శుభవార్త, ఆరాధన, నిరీక్షణ, వాటిలో చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైడ్గా ఉన్నటువంటి, జిల్లాల వారీగా ఉన్నటువంటి లోకల్ ఛానల్స్లో కూడా వారు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఏం పెద్దవాళ్ళు కదా, మీరు ఎందుకు లోకల్ ఛానల్లో చెప్పాలి? కాబట్టి లోకలు, నాన్ లోకల్ అని కాదు, లోకలు శాటిలైట్ అని కాకుండా ఇది దేవుని పరిచర్య. దిస్ ఇస్ గాడ్స్ మినిస్ట్రీ. ఈ పరిచర్య ద్వారా కొంతమంది దీవించబడతారు. ఈ పరిచర్య కొంతమందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అంతవరకే ప్రయాసంతో కొన్ని విత్తనాలు తీసుకొని, ఆత్మ సంబంధమైన విత్తనాలు తీసుకొని, ఆత్మీయ సంబంధమైన బీజాలు మేము విత్తుతున్నాం దేవుని సేవకుడిగా. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, అనేక దినములైన తర్వాత కనబడుతుంది అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. 2020వ సంవత్సరం జనవరి 1 నుంచి ఆరంభించాం. 2020వ సంవత్సరం అంతా అయిపోయినాయి కార్యక్రమాలు. 2021లో 2022లో నాన్ స్టాప్గా జరుగుతున్నాయి. 3వ సంవత్సరంలో అడుగు పెట్టాను ఈ టీవీ పరిచయలోకి. 4, 5, 6, 7 ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాల్లో కొనసాగుతాం. ఒక 6 నెలలు చేసావు, 1 నెల చేసావు, 2 నెలలు చేసావు, 3 నెలలు చేసి ఆగిపోతాం అనుకున్నాం. కానీ దేవుడు ఆపలేదు. మనలో ఈ సత్క్రియను దేవుడు ఆరంభించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దినము వరకు ఈ సత్క్రియను కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా కానీ ఒకవేళ ఈరోజే లాస్ట్ అనుకోండి, ఈరోజే ప్రభు వస్తాడనుకుంటే బహుశా నేను టీవీలో ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఇది. శాంతి టీవీలో ఇవ్వబోతున్న ఫైనల్ మెసేజ్. ఇక ఫైనల్ తర్వాత మెసేజ్తో ఇక అవసరం లేదు. ప్రభుతో పాటు మనం యుగయుగాలు ఉంటాం. సరే, దేవునికి స్తోత్రం. దీన్ని ఆధారంగా చేసుకొని దేన్ని విశ్వసిస్తున్నాడు? ఇతడు ప్రీ ట్రిబులేషన్ని విశ్వసిస్తున్నాడా? మిడ్ విశ్వసిస్తున్నాడా? పోస్ట్ ట్రిబులేషన్ విశ్వసిస్తున్నాడా? అనగా ఎత్తబడ్డం అనేది సంఘం ముందుగా ఎత్తబడుతుందా, శ్రమల మధ్యకాలంలో ఎత్తబడుతుందా, లేకపోతే చివరిని ఎత్తబడుతుందా? ఇతను దేన్ని విశ్వసించే అవకాశం ఉంది, దేన్ని విశ్వసిస్తున్నాడని అంచనా వేయాల్సిన అవసరం లేదు. సరే, దేవునికి స్తోత్రం. ఈ పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదు, ప్రాముఖ్యమైనవే కానీ ప్రస్తుతం మనకు అంత ప్రాముఖ్యమైనవి కాదు. సరే, వాటి గురించి ఆలోచించడం లేదు. రాబోయే రోజుల్లో మనం వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం బాలుని యొక్క రొట్టెలను స్వీకరించినటువంటి దేవుడు తన తల్లి యొక్క అభ్యర్థనను తృణీకరించి తిరస్కరించి వృద్ధుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నికోదేము యొక్క అభినందనను తిరస్కరించి అనుచరులైనటువంటి శిష్యుల యొక్క ఆహారాన్ని ఆయన తిరస్కరించి, అంతేకాకుండా ఆయన వెంబడిస్తున్నటువంటి అనేకులైనటువంటి ప్రజలు వారి యొక్క ప్రశ్నను, వారు అడిగిన దాన్ని ఆయన తిరస్కరించి, అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క తన ఆత్మీయుని
అనుబంధం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, తన కుటుంబ సభ్యుడైన లాజర్ని కోల్పోయినటువంటి మార్త యొక్క అభిప్రాయాన్ని, వేదాంతాన్ని ఆయన తృణీకరించాడు. నా వేదాంతాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడని గ్యారంటీ లేదు. నా వేదాంతాన్ని ఆయన తిరస్కరించే అవకాశం ఉంది. దుర్బోధనలు ఆయన అంగీకరించడు, ఫాల్స్ టీచింగ్స్ని ఆయన అంగీకరించడు, వాక్యానుసారమైన బోధనలు ఆయన అంగీకరిస్తాడు. సరే, దేవునికి స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం. ఈ దినం కూడా మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. దేవుని స్తోత్రం. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించి. హల్లెలూయా. 6వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే టీపీటీ అనే తర్జుమాని చదువుతున్నాను. జీసస్ దెన్ టుక్ ద బార్లీ లోస్ and the fish and gave thanks to God. యేసు ప్రభు బార్లీ రొట్టెల్ని, లేకపోతే బార్లీ రొట్టె ముక్కలని మరియు చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు, దేవునికి వందనాలు, ధన్యవాదాలు చేశాడట. స్తోత్రం. He then gave it to disciples to distribute to people miraculously. ఇక్కడ రాయబడిన మాట miraculously, అద్భుతంగా, ఆశ్చర్యంగా. The food మల్టిప్లైడ్. దేవుని స్తోత్రం. ఆశ్చర్యకరంగా ఫుడ్, ఆహారం అనగా రొట్టెలు, చేపలు. 2 చేపలుగా ఉండలేదు, 2 చేపలు 1000 చేపలైనవి. 5 రొట్టెలు 5000 కావచ్చు, లేకపోతే అనేకమైన రొట్టెలుగా మారాయి. మల్టిప్లికేషన్. స్తోత్రం. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మల్టిప్లికేషన్కి కారణం ఏంటి? ఈ వృద్ధికి కారణం ఏంటి? ఈ పెరగడానికి, ఈ ఊహించనటువంటి ఈ అభివృద్ధికి, లేకపోతే ఊహించకుండా పెరిగిన రొట్టెలకి కారణం ఏంటి? పురాణాల్లో అక్షయ పాత్ర అనే పాత్ర ఉంది. ఆ పాత్రలో ఎంతకీ తరగని ఆహారం ఉంటుందని. యేసు ప్రభు కాలములో లేకపోతే అక్షయ పాత్ర అనేటువంటి కల్పితమైన పాత్ర ఉందని నేను అనలేదు, కానీ అక్షయ పాత్రను తీసుకొని చిన్నవాడు వచ్చాడని నేను అనలేదు, కానీ యేసు ప్రభువే తన దగ్గర ఉన్నటువంటి తన చేతులే అక్షయ పాత్రలాగా మారినాయి. అవును, ఆయన చేతులు అక్షయమైనవి. మన చేతులు మట్టిలో కలిసిపోతాయి. ఆయన చేతులు మరణానికి ముందు ఉన్నటువంటి స్వస్థతలు చేసినట్టు అవే చేతులు, మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత వారిని ఆశీర్వదించిన చేతులు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మట్టి చేతులు, ఆ మట్టి చేతులు మహిమ చేతులుగా మారాయి. మన ఈ మట్టి చేతులు రక్తమాంసములు కలిగినటువంటి, నరములు, ఎముకలు, కీళ్లు కలిగినటువంటి చేతులు కావచ్చు. ఇవి మాంసయుక్తమైన దేహంలో భాగంగా ఉన్న చేతులు ఒకరోజు మహిమాయుక్తమైనటువంటి చేతులుగా మారుతాయి. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే నీవు నేను రెప్పపాటులో రూపాంతరం పొందుతాం, మారిపోతాం, ట్రాన్స్ఫిగర్ అవుతాం. మనం మారుతాం, ఇలాగే ఉన్నాం. ఈ వికృత రూపం ఉండదు, ఈ నెలటి రూపం ఉండదు. ఒకరోజు ఒక అద్భుతమైన రూపంలోకి, దేవదూతల రూపంలోకి, మహిమ రూపమునకు సమరూపము గల దేహముగా మన దేహం మారుతుంది. ఇప్పుడున్న ఈ దీన శరీరం, అందరి శరీరాల గురించి ఒకటే మాట రాయబడింది, దీన శరీరం. కొందరి దీన శరీరాలని కాదు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. అందరి దీన శరీరాలు. ప్రతి మానవుని శరీరము దీన శరీరం, వీక్ బాడీ, వెల్ బాడీస్. అవును, త్వరగా రోగానికి గురయ్యే శరీరాలు ఇవి, త్వరగా చచ్చిపోయేటువంటి, సమాధికి చేరుకునేటువంటి శరీరాలు ఇవి. ఒకవేళ అందంగా ఉందనో, ఎర్రగా బుర్రగా ఉందని పొంగిపోవచ్చేమో, కానీ this body has tendency to get weakness, sickness, and it has tendency to die. ఇప్పుడేదో హడావిడిగా అక్కడ ఇక్కడ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఆ మాట ఈ మాట చెప్పొచ్చేమో, కానీ ఈ దేహము అదృశ్యమైనటువంటి సమయం ఉంది. ఈ దేహానికి అదృశ్యమైపోయేటువంటి, నిర్జీవంగా మారేటువంటి స్వభావం ఉంది దీనికి. ఒకప్పుడు నిర్జీవమైన ఒక మాంసపు ముద్దలాగా ఉన్నది. ఒక కణము నుంచి ఆరంభమైనటువంటి ఈ శరీర ప్రయాణం, శరీరం యొక్క పెరుగుదల, పరిణామం, అలా శరీరం పెరిగి పెరిగి అవయవాలుగా మారి ఒక మనిషిగా ఒక ఆకృతినిచ్చి, స్తోత్రం, హల్లెలూయా, ఈ శరీరం ఒకరోజు నిర్జీవంగా మారుతుంది. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఏనాటికైనా, ఏ రోజుకైనా ఈ కాయము మాయమవుటే ఖాయము, నిశ్చయం, దట్ షూర్.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను 200 సంవత్సరాలు బతుకుతాను, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను చాలా సంవత్సరాలు బతుకుతాను, నాకు ఆరోగ్యంగా ఉంది కాబట్టి నేను చాలా దీర్ఘ సంవత్సరాలు బతుకుతాను అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్లే. వెర్రివాడ అని దేవుడు మనతో చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈ రాత్రి అని దేవుడు అనొచ్చు, వెర్రివాడ ఈ వారం అనొచ్చు, వెర్రివాడ ఈ నెల అనొచ్చు, వెర్రివాడ ఈ సంవత్సరం అని కూడా దేవుడు అనే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6:11 మనం చదువుకున్నాం. అందులోంచి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. మల్టిప్లికేషన్, పెరగడం, ఇంక్రీజ్ కావడం. ఎలా పెరిగింది? ఉన్నటువంటి వనరులు ఎలా పెరిగాయి? 5 రొట్టెలు 2 చేపలు ఎలా పెరిగాయి? 5 రొట్టెలు అనేకమైన రొట్టెలు గాను, 2 చేపలు అనేకమైన చేపలకు ఎలా మారాయి? ద ఫుడ్ వాస్ మల్టిప్లైడ్ మిరక్యులస్లీ. అనగా ఎవరో ఏదో తెచ్చి వేస్తేనో ఎవరో ఇస్తేనో అని కాదు, ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఆటోమేటిక్గా జరగలేదు. అద్భుత కరుడైన వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది. యేసు ఉంటే అద్భుతం జరుగుతుంది, యేసు లేకపోతే అద్భుతం జరగదు. కింద వచనాల్లో మనం గమనిస్తే అంతా చీకటిగా ఉంది. వాళ్ళు 2-3 కిలోమీటర్ల మించి దోణెను తోలలేక నడిపించలేని పరిస్థితిలో ఉన్నారు. యేసు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. యేసు రావడానికి ముందు సాతానుడు హడావిడి చేయొచ్చు, కానీ యేసు సీన్లోకి వచ్చాడు అనుకోండి, రంగంలో దిగాడు అనుకోండి, ఫీల్డ్లోకి వచ్చాడు, సాతాను నిశ్శబ్దం కావాల్సిందే. శబ్దం లేనివాడిగా గప్చిప్పుగా ఉండిపోవలసినోడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు ఆయన వస్తాడు, వాడు ఇప్పటిదాకా రెచ్చిపోయి రేగిపోతూ ఉంటాడు. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు వాడు నిరుత్తరుడైపోతాడు. మన శత్రువుని దేవుడు నిరుత్తరుడుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ఆగమన ప్రకాశము చేత, 2వ తెస్సలోనిక పత్రికలో రాయబడింది, తన ఆగమన ప్రకాశము చేత ఆయన కొంతమందిని సంహరిస్తాడట. ఆయుధాల చేత కాదు, ఖడ్గాల చేత కాదు, మరణాయుధాల చేత కాదు, తన ఆగమన ప్రకాశం చేత. విత్ ద లైట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఆర్ విత్ ద లైట్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన రాక యొక్క, ఆయన ప్రత్యక్షత యొక్క, ఆయన ఆగమనం యొక్క ఆ ప్రభావం చేత, దాని పవర్ చేత చంపుతాడు, సంహరిస్తాడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, మల్టిప్లై అయినటువంటి విషయాలు. ఆదికాండము 32:10 మనం గమనిస్తే, నీవు సేవకుని చేసిన నీవు సమస్తమైన దేవాని సేవకుడైనటువంటి నాకు, యాకోబు అని నాకు నువ్వు చేసినట్టు సమస్త ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడు, అయోగ్యుడిని, ఐఎమ్ అన్వర్ది. నా చేతి కర్రతో మాత్రమే, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఈ యోర్దానును దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. ఇప్పుడు నేను 2 గుంపులు, యోర్దాను దాటి యువతలకు వచ్చిన. స్తోత్రం. హల్లెలూయా. 20 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చిన. స్తోత్రం. నా కర్ర ఉంది. కర్ర మాత్రం కాదు, నా కర్ర అనేకమైన కర్రలుగా మారిందని కాదు. స్తోత్రం. కర్రతో వెళ్ళినవాడు కుటుంబ సభ్యులతో తిరిగి వచ్చేసాడు. ఈ రోజుల్లో నిర్జీవమైన కర్రలతో వెళ్ళావా? జీవము కలిగిన కర్రలతోనూ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పిడికెడి గింజలతో నువ్వు వెళ్తున్నావేమో, పిడికెడి ధాన్యంతో వెళుతున్నావేమో, పిడికెడి విత్తనాలతో నువ్వు వెళ్తున్నావేమో, ఏడుస్తూ దుఃఖంతో. కానీ ఒకరోజు సంతోషముతో పనులు కోసుకుని వస్తావు. దేవుని సేవకులారా, గ్రామాల్లోనూ అక్కడక్కడ కష్టమైన ఏజెన్సీ ఏరియాలోనూ పరిచయం చేస్తున్న దేవుజనులారా, గుర్తుపెట్టుకోండి, ఈ దినాల్లో మీరు కన్నీళ్లతో విత్తుతున్నారేమో, కానీ సంతోషగానంతో పంట కోసుకునే రోజులు రాబోతున్నాయి. కోత యజమానుడు ఊరుకోడు, కోత యజమానుడు కార్యం జరిగిస్తాడు, కోత యజమానుడు మీకు విస్తారమైన కోతనిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారు దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. మన సంఘాల్లో విస్తారమైన కోత కొయ్యాలి. సంఘాల ద్వారా, సంఘ సేవకుల ద్వారా విస్తారమైన కోతను కొయ్యాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి విషయము, మల్టిప్లికేషన్ ఆఫ్ ది మ్యాన్. మనుషులు, కుటుంబ సభ్యులు పెరిగారు. ఎలా పెరిగారు? తాను ఏమాత్రం ఊహించలేదు తనకిద్దరు భార్యలు ఉండబోతున్నారని. తాను 2 పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నాడు. చేసుకుంటే ఒక పెళ్లి చేసుకుంటానేమో. తాను పద్దనారాముకు పోవడానికి ముందుగా ఎవరి ప్రేమలో పడలేదు, ఎవరిని ప్రేమించలేదు, దేవుని ప్రేమించలేదు, మనిషిని ఏమైనా కొద్దిగా గొప్ప తల్లి మీద మాత్రం ప్రేమ ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా పద్దనారాముకు వెళ్ళడానికి ముందుగా, మామగారింటికి వెళ్ళడానికి ముందుగా ఒక
ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క ప్రేమలో పడ్డాడు. ఇవన్నీ స్టోరీస్ మనకు తెలిసిందే, దాంట్లోకి వెళ్ళలేదు. యాకోబు యొక్క సాక్ష్యం చూడండి. మనుషులు పెరిగారు, స్తోత్రం. మనుషులు యాడ్ అయ్యారు. జాకబ్ అనేటువంటి సింగిల్ మ్యాన్కి ఒక టీం ఏర్పడింది, స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం 2004 సంవత్సరంలో, అనగా సుమారు 18 సంవత్సరాల క్రితం, ఒక ఆదివారం నేను ఒక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒక ఆదివారపు ఉదయం నేను పాట పాడుతుంటే ఆ పాట విని ఒకరు వచ్చేసారు, ఒక ఆంటీ గారు వచ్చేసారు. అలా ఆరంభమైంది నెల్లూరులో శాంతినగర్ డైకస్ రోడ్లో ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ చిన్న సహవాసం ఆరంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఆరంభమై ఇప్పుడు ప్రభు కృపను బట్టి ఒక 50-60 మంది విశ్వాసులు, అంతేకాకుండా 6 బ్రాంచెస్ దేవుడు ఆశీర్వదించాడు. ఈ 18 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. అనేక మంది యవనస్తులు పంపించబడ్డారు, అనేక మంది యవనస్తులు శిక్షణ పొందారు, అనేక మంది దేవుని సేవకులు వచ్చి దేవుని వాక్యం నేర్చుకున్నారు, అనేక మంది విశ్వాసులు స్వస్థ పొందుకున్నారు, అనేక మంది విశ్వాసులు వాక్యం ద్వారా బలపరచబడ్డారు, ఉజ్జీవం పడ్డారు. దేవుని స్తోత్రం. ఈ 18 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. మైసూరు నుంచి నేను యాకోబులాగా ఒంటరిగా రాలేదు, కానీ ఫ్యామిలీగా వచ్చాను. నాకు 2 కుమార్తెలు, అప్పుడు ఒక పెద్ద కుమార్తె మాత్రమే ఉంది. వచ్చాను నేను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రతి వ్యక్తి జీవితంలో చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకునే ఒక సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేకుండా ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు. ప్రతి వానికి ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడని అని అబ్రహాము చెప్పుకున్నాడు, ఇస్సాకు చెప్పాడు, యాకోబు చెప్పాడు, యోసేపు చెప్పాడు. వీళ్ళందరూ చెప్పుకున్నారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తాడు. అంతే. ఆశీర్వాదానికి వారసులవుటికి ఆయన మనల్ని పిలిచాడు. మొట్టమొదటి మాట, దేవుని యొక్క దీవెనను బట్టి మనుషులు పెరిగారు. మనుషులు లేనివాడుగా, ఒంటరివాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అనేక మంది, తనతో పాటు తను ప్లస్ 69 మంది, 70 మంది అయ్యారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం గమనిస్తే, డ్యూటెరానమీ, ఎస్, మిమ్మను విస్తరింపజేశాడు. జనసమూహమా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు. ఎలా ఉన్నారో తెలుసా? ఆకాశపు నక్షత్రాల్లాగా విస్తరించబడినారు. నక్షత్రాల్ని దేవుడు ఆ నల్లటి నిశీధిలో అక్కడక్కడ దేవుడు చల్లినట్లుగా, మెరుస్తున్నట్టు ముత్యాలను చల్లినట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితి. సరే, విస్తరించారు మీరు ఆకాశముల నక్షత్రాల్లాగా. మీ పితరులైన దేవుడైన యెహోవా దేవుడు మీ జనసంఖ్యను, మీ పాపులేషన్ని 1000 రెట్లు ఎక్కువ చేశాడు. ఎస్, ఎస్, హల్లెలూయా. దేర్ పాపులేషన్ బికమ్ 1000-fold. దేర్ పాపులేషన్ ఇంక్రీజ్ 1000-fold. 100 రెట్లు కాదు, 30 కాదు, 60 కాదు, 100 కాదు, 1000 రెట్లు. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క గ్రోత్ని ఎవరు అంచనా వేయలేకపోయారు. అంత విస్తారంగా పెరుగుతారని ఊహించలేకపోయారు. బిలాము చెప్తున్న మాట విచిత్రమైన మాట. వారిలో 4వ వంతు జనాన్ని కూడా ఎవరు లెక్కపెట్టలేరు. విస్తారమైన జనసంఖ్య కలిగినటువంటి ఒక జనాంగంగా దేవుని ప్రజలు మారారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు పెరగడానికి కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళని శ్రమల గుండా తీసుకునేవాడు. ఫరో కానీ, లేకపోతే ఐగుప్తు వారి కానీ, శత్రు రాజ్యాల వారు వారిని ఎంత బాధ పెట్టినప్పటికీ వారు అంతగా అభివృద్ధి చెందారు. స్తోత్రం. మనం ఎంత బాధించబడుతున్నా అంతగా వృద్ధి చెందుతాం. స్తోత్రం. అది మాత్రం మర్చిపోవద్దు. మనం పెర్సిక్యూషన్స్ గుండా వెళ్తున్నాం, ప్రాబ్లమ్స్ గుండా వెళ్తాం, కానీ అదే సమయంలో మనలో ప్రాస్పరిటీ వస్తుంది, మనలో అభివృద్ధి వస్తుంది, మనం పెరుగుతాం, మనలో ఇంక్రీజింగ్ వస్తుంది అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. మనుషులు పెరిగారు, ఒకటి దేవుని యొక్క దీవెనను బట్టి. రెండవది ఇశ్రాయేలులు పెరిగారు దేవుడు అనుమతించిన శ్రమలను బట్టి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 16-17 వచనాలు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 టాలెంట్స్ తీసుకున్నాడు, బిజినెస్ చేశాడు. ఇంకొక 5, మొత్తం 5ని 5 చేసుకున్నాడు, మొత్తం 10 చేసుకున్నాడు. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. సరే, ఆ వ్యక్తి గురించి మనకు అవసరం లేదండి. నేను ఈ 2 వచనాలు మాత్రమే చదువుతున్నాను. 16 మరియు 17 వచనాలు రాయబడిన మాటలు. ద వన్ entrusted with 5,000 gold coins immediately went out and traded with the money and he doubled his investment.
డబుల్ చేసుకున్నాడు ఇన్వెస్ట్మెంట్ని. ఇన్ ద సేమ్ వే ద వన్ హూ హ్యాస్ ఎంట్రస్టెడ్ విత్ 2000 గోల్డ్ కాయిన్స్ ట్రేడెడ్ విత్ ద సమ్ అండ్ లైక్ వైజ్ డబుల్డ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. వ్యాపారం చేసి, వ్యాపారం చేయడం అంటే ఏదో ఖచ్చితమైన వ్యాపారం చేశారని కాదు, దాన్ని సద్వినియోగం చేసుకొని, దాన్ని వినియోగించుకొని, దాన్ని వాడుకొని, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్ని, దేవుడు నీకు ఇచ్చిన నిధుల్ని, వనరులు వృద్ధి చేసుకోవాలి. అంతేగాని భూమిలో పాతి పెట్టుకొని మన యజమానుల గురించి నెగిటివ్గా మాట్లాడడానికి మనం పిలవబడలేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయం, వ్యాపారాన్ని బట్టి, దేవుడు అనుమతించిన వ్యాపారం అంటే పని, దేవుడు అనుమతించిన పనిని బట్టి ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఫిజికల్ అయినా స్పిరిచువల్ అయినా దేనైనా మీ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సరే, దేవుని స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నట్టుగా, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. స్తోత్రం. అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమైన యాస్తే వేస్ట్ అంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు పీకల్లాగా తిన్నారు. కొద్ది తిన్నారని కాదు, సర్దుకోండి అడ్జస్ట్ అయిపోండి అని కాదు. సర్దుకోవడాలు అడ్జస్ట్ అయిపోవడాలు దేవుని దగ్గర కుదరవు, ఉండవు. ఆయన వాళ్ళకి ఫుల్గా అంచుల మట్టుకు, లేకపోతే ఫుల్గా ఖాళీ కడుపులను ఆయన నింపాడు, సమృద్ధిగా నింపాడు. సమృద్ధిగా గోధుమల చేత, మంచి గోధుమల చేత నిన్ను పోషిస్తాను, కొండ తేనె చేత నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. స్తోత్రం. మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మల్టిప్లికేషన్ జరగాలి నీ జీవితంలో, నీ జీవితంలో అభివృద్ధి జరగాలి. సేవకులారా, మన సంఘ జీవితాల్లో మల్టిప్లికేషన్ జరగాలి. ఏదో ఎవరో చెప్పినటువంటి మోడల్ చర్చ్ ప్రకారం, లేదంటే ఏదో చర్చ్ గ్రోత్ మూమెంట్స్లో లాగా జరగాలని నేను అనుకోవడం లేదు, కానీ గ్రోత్ జరగాలి. ట్రాన్స్ఫర్ గ్రోత్ జరుగుతుంది, న్యూమరికల్ గ్రోత్ జరుగుతుంది, స్పిరిచువల్ గ్రోత్ కూడా జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. పెరగడం, ప్రభా ఇట్టి పెరిగేటువంటి అనుభవం మా జీవితంలో రావాలని కోరుకుందాం. దేవుని యొక్క దీవెనని బట్టి యాకోబుతో ఉన్న మనుషులు పెరిగారు. దేవుడు అనుమతించిన శ్రమల గుండా వెళ్ళడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు 1000 రెట్లుగా పెరిగారు. అంతేకాకుండా ఉన్నటువంటి 5 తలాంతులు 2 తలాంతులు జ్ఞానాన్ని ఉపయోగించి, దేవుడిచ్చినటువంటి విజ్డమ్ని ఉపయోగించి, లేకపోతే యూటిలైజ్ చేసుకోవడం వల్ల, వినియోగించుకోవడం ద్వారా వృద్ధి కలిగింది. అంతేకాకుండా రొట్టెలు ప్రభు చేతిలోకి వెళ్ళాయి. పేతురు చేతిలోకి, ఆంధ్రేయ చేతిలోకి, పిలుపు చేతిలోకి వెళ్తే కాదు, ప్రభు చేతిలో వెళ్ళాల్సినటువంటి వ్యక్తి, మన ఆశీర్వాదాలు, మన వనరులు, మనం పొందుకున్న వనరులు ప్రభు చేతిలోకి వెళ్తే అవి వృద్ధి అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తాను పొందుకున్నట్టు ఒక కుమారుని ప్రభువుకి అప్పగించినప్పుడు, సమూయేలును అప్పగించినప్పుడు, మరి ఇతర కుమారుల్ని, కుమార్తెలను దేవుడు హన్నాకు అనుగ్రహించాడని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన వాటిని దేవునికి తిరిగి ఇవ్వు, దేవుడు నీకు ఇంకనూ అధికంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో ఇదే సమయంలో మనం కలుసుకుందాం. 51వ ఛానల్లో రేపు ఉదయకాలం 8 గంటలకు కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు దేవుని యొక్క కాపుదల, భద్రత మనందరితో కూడా ఉండునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.